సో ఇక ఏపీ డిప్లొమా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేయటానికి ఏపీ ఎస్పీ టెట్ వచ్చేసరికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎవరెవరికి జారీ చేసింది, ఎవరెవరికి ఉంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఇదంతా కూడా ఇప్పుడు చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్ మీ ఛానల్ ఏదైతే ఉందో ఏపీటీజీ డిప్లొమా దాంట్లో ఇచ్చాను, దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి, ఓకేనా. సో ఇక టాపిక్లో వెళితే ఎవరెవరికి ఇచ్చారు. సో అప్లికేషన్స్ వచ్చేసరికి ఈ నోటిఫికేషను C23 రెగ్యులేషన్ వాళ్ళకు, C20 రెగ్యులేషన్ వాళ్ళకు, C16 రెగ్యులేషన్ వాళ్ళకు, ER91 రెగ్యులేషన్ వాళ్ళకు, ER2020 రెగ్యులేషన్ వాళ్ళకు మరియు C23లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్, ఓకేనా. అయితే ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి థియరీ ఎగ్జామ్స్ ముందుగా కానీ థియరీ ఎగ్జామ్స్ తర్వాత కానీ జరుగుతాయి. థియరీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 2 ఏప్రిల్ 2025 టెంటేటివ్ డేట్ ఇచ్చారు. టెంటేటివ్ డేట్ అంటే ఆ టయానికి జరగచ్చు జరగకపోవచ్చు, అనుకున్న డేటు అది, ముందు వెనక అవ్వచ్చు, కొంచెం చెప్పలేము. అన్ని సకాలంలో జరిగితే ఆ డేట్కే ఫిక్స్ చేస్తారు. అయితే ఆన్లైన్ పేమెంట్ ఫీ డేట్ స్టార్టింగ్ వచ్చేసరికి 23 ఫిబ్రవరి 2025 అండి. లాస్ట్ డేటు వచ్చేసరికి వితౌట్ లేట్ ఫీ 4 మార్చ్ 2025 అండి. ఇక పెనాల్టీతో వచ్చేసరికి ఫైన్తో 7 మార్చ్ 2025 అండి. తత్కాల్ స్కీమ్లో వచ్చేసరికి లాస్ట్ డేటు 9 మార్చ్ 2025 అండి. ఇక అప్లోడింగ్ సెషనల్ మార్క్స్ ఇవన్నీ 23 మార్చ్ 2025 లాస్ట్ డేటు. ప్రాక్టికల్ మార్క్స్ 30 ఏప్రిల్ 2025 అని వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంటే వెనకే వేసారు, దాని వెనకే అట్లా ముందు పెట్టినా ఆ టైంకి పంపిస్తారు, కాలేజీ వాళ్ళది, అది మీకు సంబంధం ఉండదు అనుకోండి. సో ఇక ఫీజు స్ట్రక్చరు ఇవన్నీ ఉన్నాయి కదా. కాండేషన్ ఫీ వచ్చేసరికి 800 రూపీస్, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో కట్టాలి. ఎలా కట్టాలి ఏంటని మీకు తెలుసు కదా, sptet.ap.go.in ఉంది కదా. సో అందులోకి వెళ్ళి కట్టేసాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.